మొన్న అత్తిలి వెళ్ళాను కదండి. తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పెనుమంటలో ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న వారాహి ఫ్యామిలీ రెస్టారెంట్ అని కనిపించిందండి. ఇంకా రెస్టారెంట్ లోపలికి వెళ్ళానండి. లోపల జనం ఏంటండి బాబు, ఫ్యామిలీస్ పిల్లలు యూత్ తో కిటకిటలు ఆడిపోతుంది అనుకోండి. ఈ రెస్టారెంట్ లో అంబియన్స్ మాత్రం చాలా సింపుల్ గా భలే ఉంటదండి. ఇంకా నేనైతే మెనూ కట్ తీసుకొని ఒక్కసారి మొత్తం గిరగిరామని తిప్పేసి నాకు నచ్చిన కొన్ని స్టార్టర్లో కొన్ని బిర్యానీలు ఆర్డర్ ఇచ్చానండి. ఇక్కడ 100 రూపాయల అన్లిమిటెడ్ వెజ్ మీల్స్ అయితే చాలా ఫేమస్ అంటండి. మనకు అసలే మొక్క లేకపోతే ముద్ద దిగదు, మీకు తెలిసిందే కదా. ముందు నేనైతే నా ఫేవరెట్ రొయ్యల 65 అయితే చెప్పానండి. అదేనండి ప్రాన్స్ 65. ముందు ఒక 2 రొయ్యలు తిన్నానండి, బాగుంది. ఇంకా తర్వాత మన స్టైల్లో రొయ్యల నిండా ఫుల్ గా నిమ్మకాయ పిండి ఒక 4-5 రొయ్యల్ని ఆ ఫోర్క్ గుచ్చి ఇప్పుడు తిన్న తర్వాత పక్కన ఉల్లిపాయ తింటే ఉందండి నా సామి రంగా. రొయ్యల 65 నా మజాకనా, సరిగ్గా ఎలా చేస్తే అదిరిపోతుందిలేండి. మరి ఇంక చూడండి, మనం ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా చిల్లీ చికెన్ తినేస్తాం, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా, చిల్లీ మటన్ కూడా ఉందండి. ఇంక అదే చెప్పా, ఒక పట్టు పట్టేసా. నాలాంటి మటన్ లవర్స్ కి అయితే పండగే పండగండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే మటన్ ముక్క జీడిపప్పు కలిపి తింటే ఉందండి, మామూలుగా లేదు, అసలు ఇరక్కొట్టేసింది. ఇంక ఇప్పుడు చూడండి, ఇంకో 2 రకాల స్టార్టర్లు చెప్పా. ఒకటేమో తంగిడి కబాబు, ఇంకోటేమో చికెన్ తందూరి. వీటిలో నంచుకోవడానికి గ్రీన్ కలర్ చట్నీ ఒకటి, మైనస్ ఒకటి ఇచ్చారండి. మీరు నా వీడియోస్ అన్నిటిలో చూసుకోవచ్చు. నేను తందూరి తినటం చాలా తక్కువ, ఇక్కడ ట్రై చేయండి బాగుంటదంటే తీసుకున్నానండి. ఇంకా తిన్న తర్వాత టేస్ట్ అంటారా, నిజంగా చెప్తున్నానండి, ఒక్కొక్కటి తుక్కు రేగిపోయినాయండి బాబు. ముందు పుదీనా చట్నీతో తిన్నా బాగుంది, తర్వాత మైనీస్ లో నంచుకొని తిన్నా ఇంకా బాగుంది. కబాబులు తినే వాళ్ళకి అయితే పండగేనండి, ఎరగదీసినాయి అనుకోండి. ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదామండి. ముందు ఎస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చానండి. బోన్లెస్ కర్రీతో వచ్చింది. రైస్ నిండా ఫుల్ ఎగ్, జీడిపప్పు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, అబ్బో చాలా ఉన్నాయిలేండి. ఫ్రైడ్ రైస్, బోన్లెస్ కర్రీ కూడా వడ్డిచ్చేసుకున్నానండి. ముందే కర్రీ కలుపుకోకూడదండి, ముందు ఉత్తి తింటాం మనకు అలవాటేగా. కర్రీ ఏం కలుపుకోకుండా ముందు ఉత్తి ఒక 2 ముద్దలు తిన్నానండి, బాగుంది. ఇంకా తర్వాత ఆ బోన్లెస్ కర్రీని ఆ ఫ్రైడ్ రైస్ లో బాగా కలిపి 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 ఒక్కొక్క ముద్దని అలా ఎంజాయ్ చేస్తూ తింటే మాత్రం సూపర్ ఉందండి, సూపర్. మరి మీకు ఈ ఎస్పీ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం లేదో కామెంట్ చేయండి. ఇందులో ఉన్న చికెన్ ముక్క మాత్రం అరిపిచ్చేస్తుందిలేండి, భలే ఉంటది కదా. ఇంక ఇప్పుడు చూడండి, ఇదే లాస్ట్ లేండి. ఈ పెనుమంటలో ఉన్న ఈ వారాహి ఫ్యామిలీ రెస్టారెంట్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ తెమ్మన్నా. మరి దీంట్లో కంటారా, ఆఫ్ఘనీ ముగలాయి చికెన్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చా. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటదండి. బిర్యానీ ఈ కర్రీ వడ్డిస్తా ఉంటేనే నోరు లాగేసిందండి, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. ఇవి ప్లేట్ లో పెట్టే గ్యాప్ లో ఒక చిన్న థమ్స్అప్ చెప్పి తాగేశానండి. అసలు చూడండి, బిర్యానీలో దమ్ పీసు రైస్ అదిరిపోయినాయి. టేస్టేగా ముందు ఎప్పట్లాగానే ఇందాక ఫ్రైడ్ రైస్ తిన్నట్టే ఉత్తి బిర్యానీ తిన్నానండి, బాగుంది. ఇంకా ఈ ఆఫ్ఘనీ మొగలాయి చికెన్ కర్రీ కలిపి తింటే ఉంటది చూడండి. ఈ రెస్టారెంట్ వాళ్ళు మాత్రం ఈ బిర్యానీ ఇరక్కొట్టేసారులేండి. ఇంకా నాకైతే ఈ దమ్ పీస్ మాత్రం తెగ నచ్చేసిందండి. ఇంకా లాస్ట్ లో ఉల్లిపాయ కొరికితే ఆ ఆనందమే వేరు, ఏమంటారు. ఇంక ఈ రెస్టారెంట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే, మీరు అత్తిలి నుంచి వెళ్తే పెనుమంట్ర స్టార్టింగ్ లోనే ఉంటుంది. పేరు గుర్తుంది కదండి, వారాహి ఫ్యామిలీ రెస్టారెంట్. బాయ్ అండి, రేపు కలుద్దాం మరి.